సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,60,00,000 మందికి ₹5కే భోజనాన్ని అందించామని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూసివేసిందని తెలిపారు. అందరూ తెలుసు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 180 అన్నా క్యాంటీన్స్, యాక్చువల్గా 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. వీటిలంతా హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా వచ్చి. దాదాపు 4 కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 4 కోట్ల భోజనాలు, 1-2 కాదు. రోజు దాదాపు 2,25,000 మంది భోంచేశారు. రోజు దాదాపు 2,25,000 మంది, 4,60,00,000 భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది. పీరియడ్లో కేవలం ₹5కి చక్కటి భోజనం, హైజీనిక్గా. ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు, నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా, అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు, గ్రానైట్ టేబుల్స్, ఫుడ్ సప్లై చేసే ఏరియా కూడా గ్రానైట్, మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాం. గ్లాస్ డోర్స్ పెట్టాం, వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాం, బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు, ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేసాము.